గోదాదేవిని గోపికలను చూసి ఏమి కోరుకోవడానికి నా దగ్గరకు వచ్చారని అడుగుతాడు శ్రీకృష్ణుడు. గోదాదేవి చెప్తున్నప్పుడు, అది ఈ శయన మందిరంలో కాదు, నీ సింహాసనం పైన కూర్చొని నీ యొక్క సభలో అందరి ముందు ఇదే ప్రశ్నను అడుగు, అక్కడ చెప్తాము అని అంటుంది గోదా. అదే ఈ 23వ పాసురంలో అంటుంది. ఏమని అంటే, మారి మలై ములంజిల్ మన్ని కిడందు ఉరంగుం సీరియ సింగం அறிவுத்து தீவிலித்து வேரி மயிர் பொங்க எப்பாடும் பேருந்து உதறி மூறி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதுருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்று இங்கனே போந்துருளி கோப்புடைய சீரிய சிங்காசனத்து இருந்து யாம் வந்த காரியம் ఆరాయిందు అరులేలో రేంబావాయ్ అని అంటుంది. అడవికే మహాసింహం అయినా కూడా వర్షాకాలంలో తన గుహలోనే నిద్రపోవడానికే పుట్టినట్టు పడుకొని ఉంటుందట. అదే సింహం ఎలా అయితే వేసవి కాలంలో బాగా స్వేచ్ఛగా బయట తిరుగుతుందో అప్పుడు నిప్పు వలె తన చూపు అనేటువంటిది ఉంటుందట. ఆ సింహం యొక్క శిరస్సు భాగంలోని మొత్తం వెంట్రుకల నుండి వాసనలు వెదజల్లుతుందట. అప్పుడు అండాకారం పిండాకారం వలె తన ముందు 2 కాళ్లను చాపి ఉంటుందని, అలాగే నువ్వు కూడా నప్పిన్నై అనేటువంటి గుహలో గర్జించేటువంటి సింహం వలె ఉన్నావు, దైవీక నిద్రలో ఉన్నావు అని అంటుంది గోదా. అలాగే అంటుంది, కంసుడు మల్లుడును వంటి రాక్షసులను సింహం వలె ఉరిమి చూసినటువంటి కళ్ళను కలిగినటువంటి వాడా, నీ తిరుమేని యొక్క పరిమళము అంతటా వ్యాపించుటకు ఒక యాదవ సింహము వలె నీ యొక్క సింహాసనానికి నీ యొక్క సభకు రావయ్యా అని పిలుస్తుంది గోదాదేవి. కృష్ణుడు అంటాడు అప్పుడు, సింహంలాగానే వచ్చేసే నా సభకు అని అంటాడు. గోదా అంటుంది, అయ్యో లేదు స్వామి, ఉదాహరణకుదా చెప్పాను సింహంలా రా అని, నువ్వు అలా రాకు, పూవై పూ కన్నా అని అంటుంది. నీ శరీరపు ఛాయ కలిగిన పరిమళాల పువ్వు వలె నీ శయన మందిరం నుండి లేసిరా చాలు అని అంటుంది. ఆ సింహాసనంలో నువ్వు తప్ప వేరే ఎవరు కూర్చున్నా కూడా బాగుండదు. ఒక పెద్ద సింహం ఎలా అయితే తన అడవికే రాజు వలె అందాన్ని తెస్తుందో, నువ్వు కూర్చుంటేదా ఆ సింహాసనానికి అందం అనేటువంటిది వస్తుంది అని అంటుంది. సీర్మై మిక్క సింహాసనం అని అంటుంది. అంటే నప్పిన్నైతో కలిసి ఆ సింహాసనంలో కూర్చోవాలి అనేటువంటి ఉద్దేశంతో గోదాదేవి పిలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి గోపికలందరూ కూడా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చున్నాము కనుక మాకు ఏది మంచో నువ్వే ఆలోచించి స్వామి అనుగ్రహాన్ని ప్రసాదించు నప్పిన్నయ్య అని చెప్పి వేడుకుంటుంది గోదాదేవి. ఇక తిరుప్పావైలోనే మరొక తిరుప్పల్లాండు అనేటువంటిది రేపటి 24వ పాసురంలో తెలుసుకోబోతున్నాం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.